మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి తొలిసారి ఆయన కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో గుల్బర్గాలో గల్లీ క్రికెట్ ఆడారు. అక్కడ రోడ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తూ సందడి చేశారు. మేడారం జాతరలో తొలి అంకం పూర్తయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. డప్పు డోలు వాయిద్యాలతో కోలాహలంగా బయలుదేరిన సారలమ్మ భక్తులు జయ జయ ధ్వనుల మధ్య జంపన్న వాగు మీద మేడారానికి చేరుకుంది. దర్పల్లి మండల కేంద్రంలో గల రామారావు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బాగపల్లిలో అభిష్ట శ్రీ సీతారామచంద్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ 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 హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు. నవిపేటలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో 75 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని నిగ్గి చైర్మన్ చెల్లెం గంగాధర్, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, నిజామాబాద్ డీసీఓ శ్రీనివాసరావు ప్రకటించడంతో ప్రమాణ స్వీకారం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమంలోనూ సమాజంలోనూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎస్బీఐ ఎప్పుడూ తమ వంతు కీలక పాత్ర పోషిస్తూ వారి అభ్యున్నతిలో ముందుందని స్థానిక ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినటువంటి సూర్యకాంత్ దాస్ మాట్లాడారు. మాగ్లూర్ మండలంలోని అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.